హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలభారతి కథల సంచిక నుంచి విషమ పరీక్ష అనే మరో కథను వినేద్దామండి. సింహపురి నగరాన్ని చంద్రసేన మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు రూపరేఖ అనే పుత్రిక ఉండేది. ఆమె పేరుకు తగినటువంటి రూపవతి. ఒకరోజు రూపరేఖ దాసీలను తోడు తీసుకుని రాజరాజేశ్వరీదేవి ఆలయానికి వచ్చింది. ఆమె తెలివైనదని, అతిలోక సౌందర్యవతి అని విని ఉన్న కళింగ యువరాజు సుగుణవంతుడు ఆమెను చూడాలనే ఆసక్తితో ఆ సమయానికి మారువేషంలో ఆలయానికి వచ్చాడు. అతడు రూపరేఖ అందాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. రూపరేఖ కూడా అనుకోకుండా కనపడిన సుగుణవంతుణ్ణి చూస్తూ నిలబడిపోయింది. ఇంతలో దాసీలు కల్పించుకొని రూపరేఖని ఆలయం నుండి తీసుకుపోయారు. ఏనాటికైనా రూపరేఖ తిరిగి ఆలయానికి రాకపోతుందా అనే ఆశతో ఆలయంలోనే కూర్చొని ఆహార పానీయాల సంగతి మరచి రూపరేఖ అందాన్ని ఆరాధిస్తూ ఉండిపోయాడు సుగుణవంతుడు. రూపరేఖ అందాన్ని గురించి విన్న పొరుగు రాజ్యాల యువరాజులు తాము ఆమెను పెళ్లాడతామంటూ ముందుకు వచ్చారు. కానీ వాళ్ళ అందం, గుణగణాలు తనకు నచ్చలేదని అందర్నీ నిరాకరించింది రూపరేఖ. ఇలా రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు కొంతమంది యువరాజులు కూడబలుక్కొని వచ్చి రూపరేఖని తమలో ఎవరినో ఒకరిని ఇచ్చి పెళ్లి చేయమని ఆమె తండ్రిని బలవంతం చేశారు. చంద్రసేన మహారాజు ఆలోచనలో పడ్డాడు. యువరాజుల మాట కాదంటే వారంతా కలిసి తమ మీద యుద్ధం ప్రకటించే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా యువరాజుల్ని వెనక్కు పంపడం ఎలా? రాజుకు ఏం చేయాలో తోచలేదు. కాస్తంత విచారం మొదలైంది. రాజు ఆలోచనల్ని పసిగట్టి మంత్రి, ప్రభు, చిరంజీవి రూపరేఖను వచ్చి ఉన్న ఈ యువరాజుల్లో ఎవరికో ఒకరికి ఇచ్చి వివాహం జరిపించేయటం మంచిది అంటూ సలహా ఇచ్చాడు. మంత్రి సలహాను త్రోసిపుచ్చలేక తన పుత్రికను కలుసుకొని పరిస్థితి వివరించాడు మహారాజు. రాజక్షేమం ఆలోచించిన రూపరేఖ వివాహానికి అంగీకరించింది. చంద్రసేన మహారాజు తన మంత్రితోనూ అంతరంగికులతోనూ సంప్రదించి రాకుమారి రూపరేఖ వివాహానికి తాను ఇష్టపడుతున్నట్టు ప్రకటించాడు. అయితే తనకు అల్లుడు కాబోయేవాడు కొన్ని పోటీల్లో నెగ్గవలసి ఉంటుందని షరతులు విధించాడు. దాంతో దేశ దేశాల నుండి రాజకుమారులు సింహపురికి వచ్చారు. పోటీల్లో పాల్గొనడానికి సుగుణవంతుడు కూడా వచ్చాడు. మొదట అందంలో పోటీ జరిగింది. ఆ పోటీలో సుగుణవంతుడు, కోసల యువరాజు వీరకేతుడు మాత్రం నెగ్గారు. తర్వాత పోటీ కత్తి యుద్ధం. సుగుణవంతుడు ధైర్యంగా వీరకేతుడితో ఖడ్గయుద్ధానికి సిద్ధమయ్యాడు. పోరు తీవ్రంగా సాగింది. చివరికి ఇద్దరూ విజేతలుగా మిగిలిపోయారు. ఓటమి ఏ ఒక్కరిని వరించలేకపోయింది. దాంతో చంద్రసేన మహారాజుకి కొత్త సమస్య ఎదురైంది. ఆయన చివరికి తన పుత్రిక చేతికి ఒక పూలమాలను ఇచ్చి, తల్లి, ఈ విజేతల్లో నీకు నచ్చిన వాడిని వరించు అన్నాడు. రూపరేఖకి పూలమాలను ఎవరి మెడలో వేయాలో అర్థం కాలేదు. నాన్నగారు, ఈ కార్యక్రమం రేపటికి వాయిదా వెయ్యండి. నా జీవిత భాగస్వామిని ఎన్నుకోబోయే ముందు నేను ఆలోచించుకోవాల్సింది కొంత ఉంది అన్నది. యువరాణి నిర్ణయాన్ని కాదనలేక చేసేది లేక ఆ రోజుకి సభ చాలించి సుగుణవంతుడికి, వీరకేతుడికి అతిథి గృహాల్లో బస ఏర్పాటు చేయించాడు చంద్రసేన మహారాజు. ఆ రాత్రి రాజకుమారి మందిరం నుండి ఏవో మూలుగులు, ఏడుపులు వినిపించాయి. అతిథి గృహాలు రాజకుమారి మందిరానికి సమీపంలోనే ఉండటంతో ఆ మూలుగులు, ఏడుపులు సుగుణవంతునితో పాటు వీరకేతుడు కూడా స్పష్టంగా విన్నాడు. మరుసటి రోజు నిండు సభలో చేతిలో పూలమాలలతో ఆలస్యంగా వచ్చింది రూపరేఖ. రూపరేఖ ఆ ఇద్దరిలో ఎవరిని వరిస్తుందోనని యువరాజులే కాక సభికులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రూపరేఖ విజేతల్ని సమీపించి, వీరులారా, భయంకరమైన కుష్ఠిరోగం నా ఒంట్లో జీర్ణించుకుపోయి ఉంది. ఆ కారణం చేత ఇన్ని రోజులు నేను అవివాహితగానే ఉండిపోయాను. తప్పనిసరి ఇప్పుడు నా భర్తను ఎన్నుకోవాలని వచ్చాను. మీ ఇద్దరిలో ఎవరిని నేను ఎన్నుకుంటానో మీరే చెప్పండి అంది. రూపరేఖ, నువ్వు నా ప్రత్యర్థిని ఎన్నుకోవటం మంచిది అంటూ సభ నుండి బయటకు వెళ్ళిపోయాడు వీరకేతుడు. సుగుణవంతుడు నిబ్బరంగా రూపరేఖను చూస్తూ, మీరు నా అర్ధాంగి అయితే దాన్ని నా అదృష్టంగా భావిస్తాను. నా జీవితం అంతా శ్రమించి మీ రోగాన్ని నయం చేయటానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే ఘోరమైన తపస్సు చేసి అయినా మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తాను అన్నాడు. రూపరేఖ నవ్వి, అంత శ్రమ మీకు కలగదులేండి. నిజమైన ప్రేమమూర్తి ఎవరో తెలుసుకోవాలని మా నాన్నగారు నేను కలిసి నాటకం ఆడాము అంటూ సుగుణవంతుని సమీపించి అతని మెడలో పూలమాల వేసింది. ఇంతటితో కథ సుఖాంతమండి.
ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.